నమస్తే BTV7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్తల వివరాల్లోకి వెళ్తే విజయవాడ వరద బాధితులు అందరినీ ఆదుకుంటాం, ఎవరు దిగులు పడొద్దు అన్న సీఎం చంద్రబాబు నాయుడు. మేము ఇవ్వాల్సిన ఫుడ్ పాకెట్స్ కానీ అవన్నీ వెళ్తున్నాయి. ఇంకా ముమ్మరం చేస్తున్నాం. ట్రాఫిక్ కూడా కంజెషన్ ఉంది, అన్ని రెగ్యులేట్ చేస్తున్నాం. చివరి ప్రాంతానికి కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది. కొంతమంది పేషెంట్ కూడా ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కొంతమంది ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా తీసుకురావాలి. ఎవరు కూడా ప్యానిక్ రియాక్షన్ అవసరం లేదు. అందరూ ఓపిక పట్టండి. 1 గంట 2 గంటల్లో అందరం ఓపికగా ఉంటే ఇంకా తొందరగా పనులు అవుతాయి. అన్నీ చేస్తానని అప్పీల్ చేస్తున్నా. ఇక్కడే ఉంటా, కంట్రోల్ రూమ్ని యాక్టివేట్ చేస్తున్నా. ఎంతవరకు చేయగలుగుతామో అన్నీ చేసి అందరిని ఆదుకుంటాం. 110 పైన బోట్లు పనిచేస్తున్నాయి. అదే మాదిరిగా 4-6 హెలికాప్టర్లు వస్తున్నాయి. ఒక హెలికాప్టర్లో ఫుడ్ పెట్టడం కానీ, లేకుంటే బోట్లో తీసుకుపోవడం కానీ, పేషెంట్లు తీసుకురావడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. వర్షం కూడా పడతా ఉంది, అయినా కూడా ఎక్కడ ఆపరేషన్స్ ఆపం, అన్ని విధాలు. సార్, ప్రకాశం బ్యారేజ్ 69 గేట్ దగ్గర బోట్లు కొట్టుకురావడం ఏమన్నా కుట్రే ఇవన్నీ ఇప్పుడు నేను అవన్నీ మాట్లాడను. ప్రతి ఒక్కదానికి మనం అవన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రస్తుతం నా డ్యూటీ ఎట్టి పరిస్థితుల్లో కష్టాల్లో ఉండే ప్రజలను ఆదుకోవడం, వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం, తక్షణ వాళ్ళకి కొంత సహాయం చేయడం అవసరం. అదే చేస్తాం. ఇంకా కూడా మనకు ఓవరాల్గా అక్కడే ఉంది 11,40,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వస్తుంది. అది ఎప్పుడు రానంత మాట ఏంటండి, 1 గంట టైం ఇవ్వండి, చేస్తాను. మమ్మల్ని ఇబ్బంది పెట్టి నన్ను ఒక్కడే ఇబ్బంది పెట్టినా కూడా అందరికి న్యాయం చేస్తాను. విన్నానమ్మా, మీ కష్టాలు అర్థం చేసుకున్నాను, అందరిని ఇంటూనే వచ్చా. ఇప్పుడు మళ్ళా పోయి నేను అన్ని స్ట్రీమ్ లైన్ చేస్తాను, మళ్ళా వస్తాను, నేను చూసుకుని చేస్తాను. నాకు వదిలిపెట్టి నేను చేస్తాను. విజయవాడ కృష్ణలంకలో పర్యటిస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. Kita విశాఖపట్నం బీచ్ రోడ్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా నగర్ మేయర్ హరివెంకట కుమారి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు, వైఎస్ఆర్సీపీ నాయకులు హాజరయ్యారు.
రాజశేఖర రెడ్డి గారు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఈ దేశ రాజకీయాల్లో ఎంతో మంది నాయకులు మనం చూసాం. ఎంతో మంది ఎన్నో పదవులు చేసిన ప్రధానమంత్రులు చేసిన వాళ్ళు చూసాం, రాష్ట్రపతులు చేసిన వాళ్ళు చూస్తాం, ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు చూస్తాం. కానీ రాజశేఖర రెడ్డి గారికి ఉన్న ఆదరణ ఈ దేశంలో మరి ఎవరికి లేదు, ఎవరికి రాదు అనేది కూడా మనకి ఒకసారి మెమరీ చేసుకుంటూ పరిస్థితులు చూసుకుంటూ మనకి తెలుసు. మహానాయకుడు ఏ వ్యక్తి పేరు చెప్పే ఆ వ్యక్తి ఇదిగో ఈయన దీనికి పేటెంటు అనేది రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు చేస్తారు, కానీ ఏ ఒక్కరికి కూడా అది రాలే. అదే రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఒక ఫీజు రింబర్స్మెంటా, లేకపోతే ఒక ఉచిత విద్యుత్త, లేకపోతే ఇలాగా చెప్పుకొని పోతుంటే ఒక ఆరోగ్యశ్రీయా అని ఏ వర్గానికి అయితే, పేదవాడికి కానీ, రైతుకి కానీ, రైతు కూలీకి కానీ, ఎవరు ఏ ఒక్కరిని అన్ని వర్గాలకు కూడా అన్ని చేసిన ఆలోచన చేసి అందరి మనసుల్లో ఉన్న మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అందుకే ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన తాలూకా జ్ఞాపకాలు పార్టీలకు అతీతంగా ఆయన వ్యక్తిత్వాలని మనం కొనియాడుకుంటున్నాం. ఇవాళ ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసి ఆయన కూడా ఆయన తండ్రి అడుగుదారుల్లో సంక్షేమం అభివృద్ధిని ఏవైతే కార్యక్రమం ఆ రీతిలో ఆయన కూడా కార్యక్రమాలు చేసిన నేపథ్యాన్ని ఒకసారి మననం చేసుకుంటూ ఇవాళ ఇక్కడికి వచ్చిన పెద్దలందరం కూడా రాజశేఖర రెడ్డి గారితో ఉన్న పరిచయాన్ని, వారి పరిపాలన మనం పొందిన గౌరవాన్ని, ఆయన పరిపాలనలో మనకున్న అవకాశాలని అవన్నింటినీ కూడా పుణికిపుచ్చుకుంటూ ఆయన ఆశయ స్థితికి ప్రతి ఒక్కరూ కూడా కంకణం కట్టుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా ఆ వ్యక్తిని మేము తేలాం, ఆ శక్తిని మళ్ళీ మనం ముందుకు తేలాం. కానీ ఆశయాన్ని మాత్రం మేము ముందుకు తీసుకురాగలం, మీతో కలిసి పంచుకోగలం. తప్పకుండా ఆయన ఆశయ స్థితికి ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరం కూడా మనస్ఫూర్తిగా తిరగన స్థుతితో పనిచేస్తామని ఆయన సాక్షిగా మరి ఇక్కడ ప్రమాణం చేస్తూ ఎక్కడున్నా సరే భగవంతుడు ఆయన్ని ఇంకా ఇంకా కొనియాడేటట్టు ఆయన ఆత్మ శాంతి చేకూరుస్తూ ఆయనకి నివాళులు ఇక్కడ ప్రతి ఒక్కరం కూడా పేరు పేరున అందరి తరఫున నివాళులు అర్పిస్తున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వరద బాధితులకు అండగా నిలవడమే లక్ష్యంగా వరదలో చిక్కుకొని ఆకలితో అలమటిస్తున్న వందలాది మంది ప్రజలకు దగ్గర నుండి ఆహారం పంపిణీ చేసే పనులను నిరంతరము పరిశీలిస్తున్నారు. అక్కడ ఎవరిని కలవాలి, వాళ్ళు ఉన్నారు అక్కడ రెవెన్యూ వాళ్ళందరూ కోఆర్డినేట్ చేస్తారు. ఆ సార్ నెంబర్ తీసుకొని ఫ్లైఓవర్ దిగిన తర్వాత ఏదైనా ఇబ్బంది అయితే ఫోన్ చేయండి. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినము సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, మా అందరి అభిమాన నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా
కందుల నాగరాజు గారు ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు, మొక్కలు పంపిణీ కార్యక్రమము, అన్నదానము ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా గత 4 రోజులుగా విశాఖపట్నం మొత్తం, రాష్ట్రం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి బర్త్డేని పురస్కరించుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. రక్తదానం నిన్న 650 మంది పెద్ద మెగా ఈవెంట్ అయ్యింది. అలాగే ఈరోజు ప్రతి వార్డులో కూడా కేక్ కటింగ్ పక్కన పెట్టి సేవా కార్యక్రమాలు ఎక్కువ చేస్తూ ఉన్నారు. అందరి కోరిక ఒకటే, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం అంతా కూడా ఎటువంటి పొల్యూషన్ లేకుండా అన్ని విధాల ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలి, పేద ప్రజలకు అండగా ఉండాలి, పేద ప్రజలు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు మాకు పిలుపునిచ్చారు. ఇవాళ సీఎం గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతి ఒక్కరికి అందరి కోరిక ఒకటి, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ఈ రాష్ట్ర అభివృద్ధికి నాంది అని చెప్పేసి. సో ఆ విధంగా మాకు పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు కాబట్టి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా విశాఖపట్నం 98 వార్డు కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కందుల నాగరాజు గారి ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ అద్భుతంగా పేదలకి అన్ని సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో ఆయన ఇంకా మంచి నాయకుడిగా, ఇంకా ఈ ప్రాంతాంత అభివృద్ధిలో ఆయన కూడా ఒక పార్ట్ అవ్వాలని పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మేము అందరం కూడా ఇవాళ ఉదయం నుంచి ఇవాళ ప్రతిరోజు గత 4 రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలకి కొండంత అండగా ఉంటున్నాం. రానున్న రోజు ఇంకా మంచి మంచి సేవా కార్యక్రమాలు చేయడానికి నాంది పలుకుతామని చెప్పి మేము తెలియజేస్తాం. జీవీఎంసీ 26వ వార్డు పరిధిలో అక్కయ్యపాలెం జంక్షన్ కూల్ జూన్ సెంటర్లో ప్రధాన రహదారి సమీపంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. సాధన కోసం ఆయన దగ్గర నుంచి కష్టపడి పనిచేయటం, మాట మీద నిలబడటం, వారసత్వంగా పుణ్యపుచ్చుకున్న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి 2014లో అధికారంలోకి రాకపోయినా ఒక గౌరవప్రదమైన ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యల మీద పోరాడి 2019లో రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుని 2017 నవంబర్ 6వ తారీఖున ప్రజా సంకల్పయాత్ర నాంది పలికి, ఆ ప్రజా సంకల్పయాత్ర ద్వారా రాష్ట్రం మొత్తం కూడా పర్యటించి, ఆ పర్యటనలో ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుని వారందరికీ కూడా అండగా నిలబడతానని మాట ఇవ్వటం, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని విశ్వసించి ఆయనకు మద్దతు తెలిపి అధికారంలో రావటం మనందరికీ కూడా తెలిసింది. 2019 నుంచి 2024 వరకు కూడా ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా సంక్షేమం జరిగింది అనేది మనందరూ కూడా తెలిసిందే. ఈరోజు కానీ రాష్ట్రంలో ఈ సందర్భంగా కొన్ని దురదృష్టకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజు హోందాతనంతో కూడిన రాజకీయాలకు రాజశేఖర రెడ్డి గారు మారిపోయారైతే ఈరోజు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయనేది మనందరికీ కూడా తెలిసిందే. వారిచ్చిన వాగ్దానాలను అమలు చేయలేక ఈరోజు ఏదో విధంగా ఎక్కడో చోట కృత్రిమంగా అర్లలు సృష్టించడం, లేదా విగ్రహాలు ధ్వంసం చేయటం, లేదా లేనిపోని ఆరోపణలు చేయటం, ఏదో రకంగా ప్రజల్ని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ భయభ్రాంతులు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ గెలుపు ఓటములు అనేది రాజకీయాల సహజం. కానీ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం వెచ్చిస్తే తప్పకుండా ప్రజలు అర్పిస్తారు. కానీ ఈరోజు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అంటే పార్టీలకు అతీతంగా ఈరోజు ఈ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, ఈ భారతదేశంలోనే ఎందరో మంది అభిమానిస్తారు. అలాంటి మహానేత వర్ధంతి సందర్భంగా ఈరోజు దురదృష్టం, విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 26వ వార్డులో 4 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన విగ్రహాన్ని అంటే రాత్రి ధ్వంసం చేయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ప్రశాంతంగా ఉన్న చోట లేనిపోయిన అల్లర్లు సృష్టించే విధంగా,
మనస్పర్ధలు సృష్టించే విధంగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదు. ఈ విగ్రహ ధ్వంసాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజేదండి, మేము గతంలో కూడా ఏ పోరాటం చేసినా ఏం చేసినా పాలసీ మ్యాటర్స్ మీద మేము ప్రొటెస్టులు చేశాం. విశాఖపట్నం అభివృద్ధి విషయంలో కానీ, విశాఖపట్నానికి ప్రత్యేక రైల్వే జోన్ విషయంలో కానీ, ఉత్తరాంధ్ర ప్యాకేజీ కోసం కానీ, లేదా ఆనాడు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఉత్తరాంధ్ర ప్రతిపాదించిందో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతాననే విషయాల్లో మాత్రమే ఎప్పుడైనా ప్రొటెస్టులు చేశాం తప్ప వ్యక్తిగతంగా లేదా రాజకీయంగా అణగదొక్కాలి లేదా రాజకీయంగా కక్ష సాధించాలని ఏ రోజు కూడా మేము ఎక్కడ కూడా వ్యవహరించలేదు. కాబట్టి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సక్రమంగా వినియోగిస్తే మీకు ప్రజలు మన్నలు పొందుతారు. లేదంటే చెప్తా ఉంటారు పెద్దలందరూ కూడా, కర్మ బూమరాంగ్ అవుద్దని. దాన్ని మర్చిపోవద్దు. తప్పకుండా మనం ఏది ఇస్తే మళ్ళీ తిరిగి ప్రజలు మనకి అదే ఇస్తారు. మీరు ప్రజలకు మంచి చేస్తే ప్రజలు మిమ్మల్ని మంచిగా చూస్తారు. లేదు ఇదే విధంగా వ్యవహరిస్తే మీరు చేసిన దానికి 10 రెట్లు ఇంత ప్రజల ద్వారానే మీకు చెందుతుందని. ఏదేమైనా విగ్రహ ధ్వంస కార్యక్రమాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఒక మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు అంటే. ఈరోజు ప్రతిపక్ష నాయకులు కూడా, ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న అనేక మంది రాజశేఖర రెడ్డి గారిని అనేక 1000 నోళ్ల పొగిడిన సందర్భాలు ఉన్నాయి. ఆయన చేసిన మంచి పనులు కీర్తించిన సందర్భాలు ఉన్నాయి. ఖమ్మంలోని ప్రకాష్ నగర్ లో ఇళ్లల్లోకి చేరిన వరద నీరు. టవర్ చూడు. ఉండేరు ప్రజెంట్ సిచ్యువేషను ఇంత ఉధృతంగా గోదావరి నది కూడా నేను చూడలేదు. ఇది ప్రకాష్ నగర్ దగ్గర ఉన్నాను నేను ప్రస్తుతం. ప్రకాష్ నగర్ ఏరియాలో ఇల్లులు మొత్తం ఇది దాదాపు మన మార్కెట్ ఏరియా అన్నమాట ఇదంతా. ఈ మార్కెట్ ఏరియా పక్కన కనుచూపు మేరలో కూడా అసలు కనబట్టలేదు. ఇరవై 24వ వార్డులో నక్కవానిపాలెం వద్ద దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తర నియోజకవర్గ కన్వీనర్ కేకే రాజు, డిప్యూటీ మేయర్ కంటమూరి సతీష్, రమణ కుమారి, కార్పొరేటర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిది, సంక్షేమ సారథిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరవిధంగా ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన 5 సంవత్సరాల కాలంలో ఆయన అందించిన సుపరిపాలన, రాజకీయాల్లో ముఖ్యమంత్రి అంటే ఏ విధంగా ఉండాలి, రాజకీయాల్లో హోందాతనం అంటే ఏంటి అని నిరూపించుకున్న స్వర్గీయ దివంగత ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 24వ వార్డులో 24వ వార్డు కార్పొరేటర్ పద్మారెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జీవితాన్ని, ఆయన రాజకీయ జీవితాన్ని అందరూ కూడా అంటే ప్రజాసేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే పేదల సంక్షేమం, ఒక చక్కని చిరునవ్వు, ప్రత్యర్థులను కూడా ఆయన చిరునవ్వుతో ఆకర్షించుకునే విధానం, ఆయన 5 సంవత్సరాలు 3 నెలల కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా కానీ, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శాసనసభ నేతగా కానీ ఆయన వ్యవహరించినప్పుడు ఒక హోందాతనంతో కూడా రాజకీయాలు చేశారు.
ములుగు జిల్లా గోవిందరావుపేట, తాండవాయం మండలాల్లో భారీ వర్షాల నేపథ్యంలో పర్యటిస్తున్న మంత్రి సీతక్క. మేజర్ ప్రాబ్లం అదే అన్ని ఆ కర్రలన్నీ వచ్చేసి అక్కడ ఊళ్ళో కూడా ఊళ్ళకి నీళ్ళు వచ్చినప్పుడు ఇంటి ముందు నీళ్ళు ఇళ్ళకి రాకుండా అది అవతల కాలంలో పోయినసారి ఎక్కడెక్కడ వచ్చిందో ఇప్పుడు కూడా అది ఆయన ఈసారి మనం తొందర టెండర్ వేసి అయ్యో హాస్పిటల్ అన్ని కలిసి మన ముత్తాపూరు తర్వాత గోనెపల్లి దగ్గర కలిసి వాకు పెద్దగా అయింది జంపన్న వారు. అందుకని రాత్రి చెప్తే అక్కడ గోవిందరావుపేట రాజేష్ నగర్లో కూడా నిన్న వచ్చింది జాగ్రత్తగానే ఉన్నాను. రాత్రి 2:30 వరకు నేను కూడా నిద్ర సార్ ఎప్పటికైనా అర్థమర్థం చేసుకుంటాను. మార్నింగ్ పోయినా అసలు 60 సెట్లు పడ్డాయి. దాడి కూడా తొందర నైట్ ఇచ్చింది. వన్ డే లైట్ మోటార్ వెహికల్స్ చెట్లు ఇట్లా ఇరిగినాయి అంటే మనుషులు కూడా పడ్డాయిరా. గింత పిచ్చా ఎట్లయింది మరి? అమ్మో తాడవా అన్న
కనీసం ఒక 100 ఎకరాలు పోయి ఉంటుంది. విజయనగరం జిల్లాలోని రెల్లి కులస్తులకు ఎస్సీ ఎస్టీ వర్గీకరణలో భాగంగా రెల్లి కులస్తులకు 5% రిజర్వేషన్లు కల్పించాలని రెల్లి కార్పొరేషన్ పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జడ్జిమెంట్ మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలో ఉన్నటువంటి రెల్లి కులస్తులకు 5% రిజర్వేషన్ కల్పించాలని, అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల్లో కూడా రెల్లికి సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలని, అలాగే జిల్లాలో ఉన్నటువంటి రెల్లికి ప్రభుత్వ భూములు కొనుగోలు చేస్తున్నారు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా, వాటిని కూడా ప్రత్యేకంగా రెల్లిని కేటాయించవలసినటువంటి అవసరం ఉంది. మరి ఉపాధి ఉద్యోగపరంగా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో రెల్లీలు బాగా వెనకబడి ఉన్నారు. వారందరికీ కూడా 4,000 మంది మరి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం.